డీలిమిటేషన్ మీద సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కోరారు. మహిళా రిజర్వేషన్లను తేవాలంటే డీలిమిటేషన్ చేయాలని చెప్పారు. ఎవరికి నష్టం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని స్పష్టం చేశారు. అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేపు జరిగేటువంటి 16, 17, 18 తేదీల్లో ఎంపీలు పూర్తిగా చర్చలో పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా, మరి ఈరోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభలో ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక శాశ్వతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మీరు మరి దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈరోజు చట్టసభలో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తూ ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాము. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా, ఏ రాష్ట్రాలు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన లోకేష్ అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని రాష్ట్రపతి అభినందించారని చెప్పారు. వైసీపీ మాత్రం అమరావతితో అవినీతి జరుగుతోందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ 5 కోట్ల ఆంధ్రులను అవమానిస్తుందన్న ఆయన మావిగన్ పేరుతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి భావితరాలకు భవిష్యత్తు, అమరావతి కోసం చంద్రబాబు